హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు మంచి టెంపుల్‌నైతే చూపించబోతున్నానండి. ఇది సిద్దిపేటలోని శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం అండి. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. మనకి కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్ళాలంటే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కార్తీక మాసం అంటే శివకేశవులు ఇద్దరికీ బాగా పూజలు చేస్తారు కదండి. అందులోనూ ఈ టెంపుల్ ప్రాంగణం అనేది చాలా పెద్దగా ఉందండి. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసేటప్పటికి మనకి ఉసిరి చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం చాలా మంచిది అని చెప్పేసి అంటారు కదా కార్తీక మాసంలో. ఈ టెంపుల్లో అయితే మనము అది కూడా చేయొచ్చు. ప్లస్ అది కాక టెంపుల్ అంటే ఓన్లీ శివాలయం ఒక్కటే కాదండి, నంబర్ ఆఫ్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12 o'clock, అలాగే ఈవినింగ్ 4 to నైట్ 8 o'clock అనమాట. అన్ని డేస్లో సేమ్ టైమింగ్స్ అయితే ఉంటాయి. మీరు టైమింగ్ అనేది చెక్ చేసుకొని వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ మనకి దీపారాధన చేసుకోవడానికి ఒక ప్లేస్ కూడా అరేంజ్ చేశారు. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, కృష్ణుడి టెంపుల్, అలాగా చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. మెయిన్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే టైమింగ్ గురించి ఎందుకు చెప్పానంటే మేము వెళ్ళేటప్పటికి టెంపుల్ క్లోజ్ ఉందండి. అందుకని బయట నుంచి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టేసుకొని మొత్తం అన్ని గ్రిల్స్ అయితే ఉన్నాయి. మెయిన్ టెంపుల్లో అయితే గ్రిల్ కూడా క్లోజ్ చేసేసి ఉంది. అందుకని చెప్పి బయట టెంపుల్స్ వరకు దండం పెట్టుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి అఖండ దీపం ఉందండి. చాలా బాగుంది చూడండి. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఇందులో ఆయిల్ పోస్తే అది చక్కగా చిన్న పైప్ ద్వారా లోపలికి వెళ్తుంది. ఆ దీపం అనేది అలాగ వెలుగుతూనే ఉంటుందన్నమాట. చుట్టూ గ్లాస్ అయితే వేసేసి ఉన్నారు. ఈ సెట్టింగ్ అయితే చాలా బాగా అనిపించిందండి ఈ టెంపుల్లో. అలాగే మెయిన్ ఎంట్రన్స్ ధ్వజస్తంభం. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు ఒక్కొక్కసారి టైం సెట్ అవ్వక మనకి దేవుడి దర్శనం అయితే కుదరదు కదండి. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని బయట మొక్కుకొని వచ్చేసేయచ్చండి. ఎప్పుడైనా సరే మనం అన్ని టైమింగ్స్లో అన్నీ చూసుకొని వెళ్తాము. ఏమైనా ఎక్కువ ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఒక్కొక్కటి రెండు మిస్ అవుతాయి కదా, అప్పుడు మాత్రం ఇలా చేయండి. అసలు ఈ నంది చూసారా ఎంత బాగుందో కదా, అసలు చాలా బాగా అనిపించింది. చుట్టూ ఆ డిజైనింగ్, డీటెయిలింగ్, ఆ మెడలో గంటలు, అసలు చాలా బాగుందండి. టెంపుల్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి మాకు పటాన్చేరు నుంచి అయితే 2 hours డ్రైవ్ అండి. 118 kilometers వచ్చేస్తుంది. ప్లస్ సిద్దిపేట వాళ్ళకి చాలా 3 kilometers అనమాట. ఇది సిద్దిపేటలోని టెంపుల్ అనమాట. సిద్దిపేటలో వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఈ టెంపుల్ గురించి. ఇదిగోండి ఫస్ట్ ఇలాగ ఎంటర్ అవ్వగానే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే మనకి నవగ్రహాలు ఉన్నాయి. ఇది వచ్చి టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ వచ్చేటప్పటికి కృష్ణుడి టెంపుల్ అయితే ఉంది. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మీరు చక్కగా ఫుడ్ అది ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా టెంపుల్లో దర్శనాలు, దీపాలు అన్నీ అయిపోయాక వెనకాల చక్కగా చెట్లు ఉన్నాయి. మనం ఫుడ్ కూడా తినేసి రావచ్చు అనమాట. అలా టైం మొత్తం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో. చెప్పాను కదండి రైట్ సైడ్ కృష్ణుడి టెంపుల్ ఉందని చెప్పేసి, ఇది కృష్ణుడి టెంపుల్ అనమాట. మీరు కూడా కంపల్సరీ సిద్దిపేట ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ టెంపుల్ని అయితే మీ లిస్ట్లో పెట్టుకోవచ్చు. మేము యాక్చువల్గా కోటిలింగాల టెంపుల్ అంటే కోటి లింగాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. కానీ కోటి లింగాలు అంటే టెంపుల్ లోపల కోటి లింగాలు కాదండి, మనకి గోపురం పైన చిన్న చిన్న లింగాలు అయితే ఉన్నాయి. అట్లాగా అవన్నీ కలిపి కోటి లింగాలు అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. ఇదిగోండి చూడండి, టెంపుల్కి చుట్టూతా కూడా చిన్న చిన్న శివలింగాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఓం నమ శివాయ అని చెప్పేసి ఒక స్తూపం అయితే ఉందన్నమాట. ఇదిగోండి ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. లోపల కూడా చాలా బాగుందండి. ఆ పిల్లర్స్, ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇంకో విషయము, ఈ టెంపుల్లో మనకి 6 o'clock కనుక వెళ్తే 6 నుంచి 6:30 వరకు అయితే మనకు అంతరాలయ దర్శనం అయితే ఉంటుందండి. మనం లోపల గర్భగుడిలోకి వెళ్ళి దేవుడిని అయితే దర్శించుకోవచ్చు. తర్వాత నుంచి అయితే మనము ఈ క్యూ లైన్ గుండా ఇక్కడ నుంచి అయితే మనం దర్శనం చేసుకోవడానికి అవుతూ ఉంటుంది.
ఇక్కడికి వచ్చేసి రాముల వారి టెంపుల్ ఉందండి. మనం ఈ టెంపుల్ నుంచి ఇట్లాగా బయటకి వెళ్తే మనకి ఆ ఉసిరి చెట్లు, ఆ ప్రాంగణం అంతా అక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. టెంపుల్‌లో దర్శనం అదంతా అయిపోయిన తర్వాత మనం ఫుడ్ అది తీసేసుకొని వెళ్ళి చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేయచ్చు. ఇదొచ్చి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. చెప్పాను కదా మేము వెళ్ళేటప్పుడు టెంపుల్ క్లోజ్ చేసింది. అదొకటే సాడ్ పార్ట్ అనమాట. కాకపోతే బయట శివయ్యనైతే దర్శనం చేసేసుకొని వచ్చేసాము. నంది దగ్గర దండం పెట్టేసుకొని మీరు మాత్రం వెళ్ళినప్పుడు కంపల్సరీగా టైమింగ్ అనేది చెక్ చేసుకొని వెళ్ళండి. సిద్దిపేటలో మనకి ఇంకా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. మేము సిద్దిపేట ఏరియాలో ఒక 4-5 టెంపుల్స్ అయితే కవర్ చేసాము. అన్ని టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది వచ్చేసి సంతోషి మాత టెంపుల్. టెంపుల్లో అన్ని చుట్టూతా ఉసిరి చెట్లే ఎక్కువగా ఉన్నాయండి. ఇదిగోండి, ఇది సంతోషి మాత టెంపుల్ అనమాట. అన్ని టెంపుల్స్ మ్యాక్సిమం క్లోజ్ చేసేసే ఉన్నాయండి. కాకపోతే వీటికి గ్రిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ గ్రిల్లోంచి మేమైతే దండం అయితే పెట్టేసుకున్నాము. అట్లాగే మీకు అదే చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి, టెంపుల్ నుంచి మనం బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మొత్తం అన్నీ ఉసిరి చెట్లు ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి టెంపుల్ చూడండి ఎంత బాగా అందంగా కనిపిస్తుందో కదా. చుట్టూతా శివలింగాలు ప్లస్ ఆ చిన్న చిన్న పిల్లర్లో కూడా చిన్న చిన్ని శివలింగాలు ఉన్నాయి చూడండి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే. మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.